ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ 4/2/2026 బుధవారం సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:54 తిథి తదియ రాత్రి 12:09 వరకు, నక్షత్రం పుబ్బ రాత్రి 10:12 వరకు, వర్జం తెల్లవారుజామున 5:28 నుండి ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:48 నుండి 12:34 వరకు, అమృత కాలం మధ్యాహ్నం 3:48 నుండి 5:24 వరకు. నేటి విశేషం బుధవారం నాడు మనకి రాముల వారిని విశేషంగా పూజించవచ్చు. గణపతి ఆరాధన చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. అలాగే హరిహర తనయుడైనటువంటి అయ్యప్ప స్వామి ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. కనుక ఇవాళ రోజు వినాయకుడి గుళ్ళోకి వెళ్ళి వినాయకుడి తాలూకా 16 నామాలు ఉంటాయి, షోడశ నామాలు అని చెప్పి. సుముఖస్య గదంతశ్చ కపిలో గజగర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వచః అని ఈ 16 నామాలతో వీలైనంత వరకు వినాయకుడి దేవాలయంలోకి వెళ్ళి పూజాదికలతో వినాయకుడికి పువ్వులతో అర్పించుకోవడం, లేదంటే మన ఇంట్లోనే చేసినట్లయితే ఈ 16 నామాలతో వినాయకుడికి పూజ చేసినట్లయితే వీలైతే తెల్ల జిల్లెడు పువ్వులతో చేస్తే చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. కనుక ఆ తెల్ల జిల్లెడు పువ్వులతో ఈ 16 నామాలతో వినాయకుడు పూజ చేసినట్లయితే చాలా విశేషంగా సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే బుధవారం కనుక హరిహర తనయుడైనటువంటి అయ్యప్ప స్వామి ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. అయ్యప్ప స్వామికి చేసేటువంటి అభిషేకాదులు కానీ పూజాధికాలు కానీ విశేషమైనటువంటి కానీ మొదలైనటువంటివన్నీ కూడా ఇటు శివకేశవులు ఇద్దరి తాలూకా పరిపూర్ణ అనుగ్రహం పొందగలుగుతాం. కారణం ఏంటంటే అయ్యప్ప స్వామి అటు విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికి కూడా తనయుడు కాబట్టి ఆ శివకేశవులు ఇద్దరి తాలూకా అనుగ్రహం పొందేందుకు గాను అయ్యప్ప స్వామి ఆరాధన చేసుకోవడం చాలా చాలా శ్రేష్టం. అలాగే బుధవారం నాడు బుధగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు పెసలు మొదలైనటువంటి దానాదికలు చేయడం వల్ల కూడా బుధగ్రహం అనుకూలంగా ఉంటే వ్యాపారం బుద్ధి బాగా పనిచేస్తుంది. వ్యాపారం కానీ ఏదైనా దేంట్లోనే రాణించాలన్నా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా బుద్ధి చాలా వాళ్ళకి కూడా అవసరమే కాబట్టి పెసలు దానం చేసుకోవటం, లేదు అంటే కనుక గోగ్రాసాన్ని ఆవులకు పెట్టడం వల్ల కూడా బుధగ్రహం సంబంధించిన దోషం నివారణ జరుగుతుంది. కాబట్టి ఆవుకి గడ్డి పెట్టడం లేదంటే బ్రాహ్మణోత్తలకు పెసలు దానం అవడం కూడా చాలా చాలా శ్రేష్టం. రేపటి రోజుని సంకష్టహర చతుర్థి సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.